ఓం శాంతి. ఈరోజు మురళి 4/1/2026 సండే. అవ్యక్త బాబ్దాదా గారి మధుర మహావాక్యం 30/11/2008లో బాబా నడిపించిన మురళి యొక్క హెడ్లైన్ ఫుల్ స్టాప్ పెట్టి సంపూర్ణ పవిత్రతను ధారణ చేసి మనసా శక్తి ద్వారా సుఖశాంతుల అంచెలిని ఇచ్చే సేవ చేయండి. మనం ఫుల్ స్టాప్ పెడితే మనలో వ్యర్థ సంకల్పాలు రావు, సంపూర్ణ పవిత్రత ధారణ అవుతుంది. అప్పుడు మనసా కూడా శక్తిశాలిగా అవుతాం. అప్పుడు ఇతరులకు మనము అంచెలిని ఇవ్వగలుగుతాం, సుఖశాంతుల అంచెలిని. ఈరోజు బాబ్దాదా నలువైపులా ఉన్న మహానాత్మలను చూస్తున్నారు. మహానాత్మలు, మహాత్మా గాంధీకి మహానాత్మ అంటారు, చిన్నపిల్లలను మహాత్ములు అంటారు. సో బాబా ఏమంటున్నారు? మహానాత్మలను చూస్తున్నారు. ఏ మహానతం చేశారు? మహానాత్మలను ఎందుకంటున్నాను? దేనినైతే ప్రపంచం అసంభవంగా భావిస్తోందో దాన్ని సహజం చేసి చూపించారు. గృహస్థంలో ఉంటూ కమల పుష్ప సమానంగా ఉండడం, ప్రపంచంలోని వాళ్ళందరూ అసంభవం అంటే మీరు చేసి చూపించారు. అదే పవిత్రతా వ్రతం. మీరందరూ పవిత్రతా వ్రతాన్ని ధారణ చేశారు కదా. బాబ్దాదా నుండి పరివర్తన అనే దృఢ సంకల్ప వ్రతాన్ని తీసుకున్నారు. వ్రతం తీసుకోవడం అనగా వృత్తి ద్వారా పరివర్తన జరగడం. ఏ వృత్తిని పరివర్తన చేసుకున్నారు? ఏ విచారాలను? మేమందరము సోదరులము అని సంకల్పం చేశారు. ఈ వృత్తి పరివర్తనను తీసుకొచ్చారు. ఈ వృత్తి పరివర్తన కొరకు భక్తిలో కూడా ఎన్ని విషయాలు వ్రతం తీసుకుంటారు? వృత్తి పరివర్తన అంటే, వృత్తి అంటే మామూలుగా తెలుగులో పని లేదా వాళ్ళ యొక్క కర్తవ్యము, కుల వృత్తి అట్లా అంటారు. వృత్తి అంటే ఇక్కడ బాబా భాషలో విచారాలు, ఆలోచనలు. సో బాబా అంటున్నారు, మన ఆలోచనలు ఏమున్నాయి అంటే మేమందరం ఆత్మలము, సోదరులమనే ఆలోచన ఉంది. సో బాబా అంటున్నారు, ఆత్మలం మనము, సోదరులము అనేటువంటి విచారాల్లో మనకు మార్పు వచ్చేసింది. విచారాల పరివర్తన కోసమే భక్తి మార్గంలో కూడా వ్రతాన్ని చేపడతారు. కానీ మీరందరూ బాబా వద్ద దృఢ సంకల్పాన్ని చేశారు. ఎందుకంటే బ్రాహ్మణ జీవితానికి పునాది పవిత్రత. పవిత్రత ద్వారానే పరమాత్మ ప్రేమ మరియు సర్వ పరమాత్మ ప్రాప్తులు లభిస్తాయి. మహాత్ములు దేన్నైతే కఠినంగా భావిస్తున్నారో, అసంభవమని అనుకుంటున్నారో, మీరు దానిని ఆ పవిత్రతను స్వధర్మంగా భావిస్తున్నారు. బాబ్దాదా చూస్తున్నారు. కొంతమంది మంచి మంచి పిల్లలు ఎవరైతే సంకల్పం చేశారో వారు దృఢ సంకల్పం ద్వారా ప్రాక్టికల్గా పరివర్తనను చూపిస్తున్నారు. నలువైపులా ఉన్న ఇటువంటి మహాన్ పిల్లలకు బాబ్దాదా చాలా చాలా హృదయపూర్వక ఆశీర్వాదాలను ఇస్తున్నారు. ఆ విధంగా విశేషమైన కర్తవ్యం చేస్తున్న పిల్లలకు బాబ్దాదా విశేషమైన ఆశీర్వాదాలు, హృదయపూర్వక ఆశీర్వాదాలు ఇస్తున్నారు. మీరందరూ కూడా మనసా వాచా కర్మణ వృత్తి దృష్టి ద్వారా పవిత్రతని అనుభవం చేస్తున్నారు కదా. దేంట్లో పవిత్రత? మనసా వాచా కర్మణ వృత్తి దృష్టి పవిత్రతని అనుభవం చేస్తున్నారు కదా. పవిత్రత వృత్తి అనగా ప్రతి ఆత్మ పట్ల శుభ భావన, శుభకామనను కలిగి ఉండడం. అండర్లైన్. పవిత్రత అనగా బ్రహ్మచర్యమే కాదు, బ్రహ్మచారిగా కావడం. ఎటువంటి ఆత్మ పట్లనైనా సరే శుభ భావన, శుభకామనను కలిగి ఉండడం. దృష్టి అనగా ప్రతి ఆత్మను ఆత్మిక స్వరూపంలో చూడడం. స్వయాన్ని కూడా సహజంగా, బాబా అంటున్నారు, సహజంగా సదా ఆత్మిక స్థితిలో అనుభవం చేసుకోవడం స్వయాన్ని. బ్రాహ్మణ జీవితం యొక్క మహత్వమే మనసా వాచా కర్మణలో పవిత్రంగా ఉండడం. పవిత్రత యొక్క డెఫినేషన్స్ చెప్తున్నారు. ఒకటి, మనసా వాచా కర్మణ విచారాలలో, దృష్టిలో పవిత్రతను కలిగి ఉండడం. అంటే అర్థమేమి?
ప్రతి ఆత్మ పట్ల శుభభావన శుభకామనను కలిగి ఉండడం. రెండవది దృష్టి. పవిత్ర దృష్టి అంటే ఏమిటి? ప్రతి ఆత్మను ఆత్మిక స్వరూపంలో చూడడం. స్వయాన్ని కూడా సహజంగా సదా ఆత్మిక స్థితిలో అనుభవం చేసుకోవడం. ఎంత పెద్ద టాస్క్! సంపూర్ణ పవిత్రత యొక్క డెఫినేషన్ ఏమో చెప్తున్నారు బాబా. దృష్టి, ఆత్మిక దృష్టి, స్వయాన్ని సహజంగా సదా ఆత్మిక స్థితిలో అనుభవం చేసుకోవడం. అంటే దీని ద్వారా ఏమర్థమవుతుంది? నేను సంపూర్ణ ఆత్మిక స్థితిలో ఉండాలి, పూర్తిగా సహజంగా అంటే అర్థం సంపూర్ణ పవిత్రత దానికి ఆధారం, అవసరం. బ్రాహ్మణ జీవితం యొక్క మహత్వమే మనసా వాచ కర్మణ పవిత్రంగా ఉండడం. పవిత్రత లేకపోతే బ్రాహ్మణ జీవితానికి గాయనం సదా పవిత్రతా బలంతో స్వయమే స్వయానికి ఆశీర్వాదాలను ఇచ్చుకుంటారు. వాస్తవంగా గాయనమేమి బ్రాహ్మణ జీవితానికంటే పవిత్రతా బలంతో స్వయంకి స్వయమే ఆశీర్వాదాలు తీసుకుంటారు. ఏ ఆశీర్వాదాలు ఇస్తారు? పవిత్రత ద్వారా సదా స్వయంని సంతోషంగా అనుభవం చేసుకుంటారు. అండర్లైన్. ఇక్కడ బాబా ఒక లాజిక్ చెప్తున్నారు. నేను సంపూర్ణ పవిత్రంగా ఉన్నానంటే సంపూర్ణ సంతోషంగా ఉంటాను. సంపూర్ణ సంతోషంగా లేను అంటే అర్థము ఎక్కడో అపవిత్రత అనేది ఉంది అని. అంటే సంపూర్ణ పవిత్రత లేదు అని అర్థం. బాగా ఆలోచించండి. పవిత్రత లేకపోతే బ్రాహ్మణ జీవితానికి ఉన్న గాయనం సదా పవిత్రతా బలంతో స్వయంకి స్వయం ఆశీర్వాదాలను ఇచ్చుకుంటారు. పవిత్రత ద్వారా సదా స్వయం సంతోషాన్ని అనుభవం చేసుకుంటారు మరియు ఇతరులకి కూడా సంతోషాన్ని ఇస్తారు. ఎవరైతే సంపూర్ణ పవిత్రంగా ఉంటారో వారు ఇతరులను చూడకుండా స్వయం సంతోషంగా ఇతరులని కూడా సంతోషపెడతారు. అది ఇంపార్టెంట్. పవిత్ర ఆత్మకు 3 విశేష వరదానాలు లభిస్తాయి. 1 స్వయానికి స్వయం వరదానం, ఇది సహజంగా తండ్రికి ప్రియంగా చేస్తుంది. 2 వరదాత తండ్రికి సమీపంగా డియరెస్ట్ సంతానంగా ఉంటారు. దీని ద్వారా తండ్రి ఆశీర్వాదాలు సహజంగా సదా ప్రాప్తిస్తాయి. 3 బ్రాహ్మణ పరివారంలో విశేషంగా నిమిత్తమైన వారి నుండి ఆశీర్వాదాలు లభిస్తాయి. ఎవరు శ్రీమతం పైన బాగా నడుస్తారో వాళ్లకు తప్పకుండా మనసా వాచ కర్మణ హృత్పూర్వకంగా పరివారం నుండి అక్కయ్యల నుండి ఆశీర్వాదాలు లభిస్తాయి ఖచ్చితంగా. ఇంకా మిగతా వాళ్ళందరికీ భలే గౌరవం ఇస్తాము అంటే కూడా ఏదో పోస్ట్ పొజిషను తప్పదు కదా అట్లా. కానీ ఎవరైతే శ్రీమతం పైన నడుస్తారో వాళ్ళకి మాత్రం హృదయపూర్వక ఆశీర్వాదాలు లభిస్తాయి. 3 ద్వారా స్వయంకి, బాబాతో మరియు బ్రాహ్మణ పరివారంతో, టీచర్ అక్కయ్యలతో, నిమిత్తమైన అక్కయ్యలతో 3 ఆశీర్వాదాలతో సదా ఎగురుతూ ఉంటారు. ఇప్పుడు అండర్లైన్ చేసుకోండి. సదా ఎగిరే కళ అనుభవం కావడానికి ఆధారం అందరి ద్వారా ఆశీర్వాదాలు. 1 స్వయం ద్వారా స్వయంకి, 2 స్వయం యొక్క పురుషార్థము మరియు స్వయం యొక్క స్థితి ద్వారా బాబా నుండి ఆశీర్వాదము. 3వది స్వయం యొక్క స్థితి ద్వారా బ్రాహ్మణ పరివారం ద్వారా ఆశీర్వాదము, నిమిత్త అక్కయ్యల ద్వారా ఆశీర్వాదం. ఈ విధంగా 3 ద్వారా ఆశీర్వాదాలు పొందే ఆత్మ ఎగిరే కళల్లో ఉంటారు. ఆశీర్వాదాలకు ఆధారము సంపూర్ణ పవిత్రత. అర్థమైంది కదా? బాగా అర్థం చేసుకోండి. 3వది బ్రాహ్మణ పరివారంలో విశేషంగా నిమిత్తమైన వారి నుండి కూడా ఆశీర్వాదాలు లభిస్తాయి. 3 ఆశీర్వాదాలతో సదా ఎగురుతూ ఉంటారు మరియు ఎగిరిస్తూ ఉంటారు. మరి పవిత్రతా బలాన్ని, పవిత్రతా ఫలాన్ని సదా అనుభవం చేస్తున్నానా అని మీరందరూ కూడా స్వయాన్ని ప్రశ్నించుకోండి, స్వయాన్ని పరిశీలించుకోండి. సదా ఆత్మిక నశ, హృదయంలో శుద్ధ నశ ఉందా? అప్పుడప్పుడు కొంతమంది పిల్లలు అమృతవేళ మిలనం చేసుకునేటప్పుడు, ఆత్మిక సంభాషణ చేసేటప్పుడు ఏమంటారో తెలుసా?
పవిత్రత ద్వారా లభించే అతీంద్రియ సుఖం అనే ఫలము సదా ఉండడం లేదు. ఒకసారి ఉంటుంది, మరోసారి ఉండడం లేదు అంటారు. ఎందుకంటే పవిత్రతకు ఫలితమే అతీంద్రియ సుఖం. మరి స్వయాన్ని ప్రశ్నించుకోండి, నేనెవరిని? పవిత్రత యొక్క ఆంతరంగికంగా పవిత్రత ఉంటే వారు అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేస్తారు. మరి స్వయాన్ని ప్రశ్నించుకోండి, సదా నేను అతీంద్రియ సుఖపు అనుభూతిలో ఉంటున్నానా, అప్పుడప్పుడు ఉంటున్నానా? స్వయాన్ని ఏమని పిలుచుకుంటారు? అందరూ మీ పేరును రాసేటప్పుడు ఏమని రాస్తారు? బీకే ఫలానా. అలాగే స్వయాన్ని మాస్టర్ సర్వశక్తివాన్ అంటారు కదా, అందరూ కదా, అందరూ మాస్టర్ సర్వశక్తివంతులే కదా. ఎవరైతే స్వయాన్ని మాస్టర్ సర్వశక్తివంతులుగా భావిస్తున్నారో వాళ్ళు చేతులెత్తండి. సదా సర్వశక్తివంతులు మాస్టర్, అప్పుడప్పుడు కాదు, చూడండి, ఆలోచించి చేతులెత్తండి. సదా ఉన్నారా? డబల్ విదేశీయులు చేతులెత్తడం లేదు, కొద్దిమందే ఎత్తుతున్నారు. టీచర్లు చేతులెత్తండి. సదాగా ఉన్నారా? ఊరికే ఎత్తకూడదు. సదాగా ఉంటే ఎట్లా ఉండగలమా? ఎవరైతే సదా ఉన్నారో వారు చేతినెత్తండి. చాలా కొద్దిమంది ఉన్నారు. పాండవులు చేతులెత్తండి. వెనుక ఉన్నవారు చాలా కొద్దిమంది ఉన్నారు. పూర్తి సభ ఎత్తడం లేదు. అచ్చా, మాస్టర్ సర్వశక్తివంతులు కదా, ఆ సమయంలో శక్తులు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? మాస్టర్గా ఉన్నారు. దీని అర్థమే, మాస్టర్ అంటే తండ్రి కన్నా ఉన్నతమైన వారు అని అర్థం. మరి పరిశీలించుకోండి, పవిత్రతా పునాదిలో తప్పకుండా ఎక్కడో ఒక దగ్గర ఏదో కొంత బలహీనత ఉంది అనే అర్థం. సో బాబా అంటున్నారు, కొంత బలహీనత ఉంది పవిత్రతలో అంటున్నారు. ఏ బలహీనత ఉంది? మనస్సులో అనగా సంకల్పాలలో బలహీనత, మాటలలో బలహీనత, కర్మలో బలహీనత, స్వప్నంలో బలహీనత కావచ్చు. ఎందుకంటే పవిత్ర ఆత్మ మనసా వాచా కర్మణ సంబంధ సంపర్కం స్వప్నము స్వతహాగా శక్తిశాలిగా ఉంటాయి. మళ్ళీ అండర్లైన్ చేసుకోండి. పవిత్ర ఆత్మ మనసా వాచా కర్మణ సంబంధ సంపర్కం స్వప్నం స్వతహాగా శక్తిశాలిగా ఉంటాయి. శక్తి లేని సంకల్పాలు చేయరు. వృత్తిని మార్చుకోవాలి అనే వ్రతాన్ని తీసుకున్నప్పుడు అప్పుడప్పుడు ఎందుకు మరి సమయాన్ని చూస్తున్నారు. సమయపు పిలుపు, భక్తుల పిలుపు, ఆత్మల పిలుపు వింటున్నారు. మరియు అకస్మాత్తుగా అనే పాఠమైతే అందరికీ పక్కాగానే ఉంది కదా. మరి పునాదిలో బలహీనత అనగా పవిత్రతలో బలహీనత ఉండడం. ఒకవేళ మాటలలో కూడా శుభభావన శుభకామన లేనట్లయితే, పవిత్రతకు విపరీతంగా ఉన్నట్లయితే అప్పుడు సంపూర్ణ పవిత్రతలోని సుఖము అతీంద్రియ సుఖమును అనుభవం చేసుకోలేరు. ఎందుకంటే అసంభవాన్ని సంభవం చేయడమే బ్రాహ్మణ జీవితం యొక్క లక్ష్యం. అందులో అంతా ఇంత అన్న మాటలు ఉండవు. ఎంత కావాలంటే అంత అని ఉండదు. మరి రేపు అమృతవేళ విశేషంగా ప్రతి ఒక్కరూ స్వయాన్ని పరిశీలించుకోవాలి. ఇతరుల గురించి ఆలోచించకండి, ఇతరులను చూడకండి. ఎంత శాతంలో పవిత్రతా వ్రతాన్ని పాటిస్తున్నాను అని స్వయాన్ని పరిశీలించుకోండి. 4 విషయాలను పరిశీలించుకోవాలి. 1 వృత్తి విచారాలు, 2 సంబంధ సంపర్కాలలో శుభభావన శుభకామన. వీరింతే అని అనుకోకండి. ఆ ఆత్మ పట్ల కూడా శుభభావనను ఉంచండి. ఎప్పుడైతే మీరందరూ స్వయాన్ని విశ్వ పరివర్తకులుగా భావించారు కదా, విశ్వ పరివర్తకులుగా, స్వయాన్ని విశ్వ పరివర్తకులుగా భావిస్తున్నారా? చేతులెత్తండి. ఇందులో చాలా బాగా చేతులెత్తుతున్నారు, ఇందుకు అభినందనలు. కానీ బాప్దాదా మీ అందరితో ఒక ప్రశ్న అడుగుతున్నారు. అడగమంటారా? ప్రశ్న అడగమంటారా? చూడండి, ఎంత గొప్ప శక్తి అయిన తండ్రి సాక్షాత్ పరమాత్మ రిక్వెస్టింగ్తో అడుగుదునా అంటారు. మీరు విశ్వ పరివర్తకులైనప్పుడు విశ్వ పరివర్తనలో ప్రకృతి పంచతత్వాలు కూడా వస్తాయి. వాటిని పరివర్తన చేయగలరు. అటువంటప్పుడు స్వయాన్ని మీ తోటి వారిని పరివర్తన చేయలేరా? విశ్వ పరివర్తకులు అనగా ఆత్మలను, ప్రకృతిని, అందరినీ పరివర్తన చేయడం కదా. కావున మీరు చేసిన ప్రతిజ్ఞను గుర్తుపెట్టుకోండి. అందరూ బాబా వద్ద ఎన్నోసార్లు ప్రతిజ్ఞ చేశారు. సమయం చాలా వేగంగా వెళ్ళడం బాబ్దాదా చూస్తున్నారు. అందరి పిలుపులు చాలా పెరుగుతున్నాయి.
మరి పిలుపుని వినే విశ్వ పరివర్తన చేసే ఉపకారి ఆత్మలు ఎవరు? మీరే కదా. బాబ్దాదా ముందు కూడా వినిపించి ఉన్నారు. పరోపకారి మరియు విశ్వ ఉపకారిగా కావడానికి 3 మాటలను సమాప్తం చేయాల్సి ఉంటుంది. తెలుసు కదా ఏంటేంటివి? పరచింతన, పరమతము, పరదర్శనం. ఉపకారిగా విశ్వ ఉపకారిగా కావడానికి 3 విషయాలు. 1 పరచింతన, 2 పరదర్శన, 3వది పరమతం. ఈ 3 పర అన్న విషయాలను సమాప్తం చేసి పరోపకారిగా కావాలి. విఘ్న రూపంగా అయ్యేవి 3 మాటలే. గుర్తుంటాయి కదా. కొత్త విషయం కాదు. మరి రేపు పరిశీలించుకోండి. అమృతవేళ బాబ్దాదా కూడా తిరుగుతారు. ఏం చేస్తున్నారు పిల్లలు చూస్తారు. ఎందుకంటే సమయానుసారంగా, పిలుపుల అనుసారంగా ప్రతి ఒక్క దుఃఖీ ఆత్మకు మనసాశక్తి ద్వారా సుఖశాంతుల అంచలిని ఇవ్వడం ఇప్పుడు అవసరం. కారణం ఏమిటి? బాబ్దాదా అప్పుడప్పుడు అకస్మాత్తుగా పిల్లలేం చేస్తున్నారు అని చూస్తారు. ఎందుకంటే పిల్లలపైన ప్రేమ ఉంది కదా. అంతేకాక పిల్లలతో కలిసి ఇంటికి వెళ్ళాలి కదా. ఒంటరిగా వెళ్ళేది లేదు, కలిసి వెళ్ళాలి కదా. ముందు కూర్చున్న వాళ్ళు చేతులు ఎత్తడం లేదు. కలిసి వెళ్ళాలి కదా. బాబ్దాదా కూడా పిల్లల కారణంగా ఎదురు చూస్తున్నారు. అడ్వాన్స్ పార్టీ కూడా మీ దాదీలు, మీ విశేష పాండవులు మీ అందరి కోసం ఎదురు చూస్తున్నారు. వారు కూడా మేమందరం కలిసి వెళ్ళాల్సిందే అని పక్కా ప్రతిజ్ఞ చేశారు. కొద్ది మందితో కాదు, అందరూ కలిసి వెళ్ళాలి. మరి రేపు అమృతవేళ స్వయంలో ఏ బలహీనత ఉంది అని పరిశీలించుకోండి. 3 పరదర్శనము, పరమతము, పరచింతన. మనస్సులో ఉందా? వాచ మరియు కర్మణలో బలహీనత ఉందా? బాబ్దాదా ఒకసారి అన్ని సెంటర్లను చుట్టి వచ్చారు. ఏమి చూశానో చెప్పమంటారా? ఏ విషయంలో లోపం ఉంది? ఒక్క క్షణంలో పరివర్తన చెంది ఫుల్ స్టాప్ పెట్టడంలో లోపం కనిపించింది. ఫుల్ స్టాప్ పెట్టనంత వరకు ఏదేదో జరుగుతూ ఉంటుంది. బాబ్దాదా వినిపించారు. అంతిమ సమయము, అంతిమ ఒక్క క్షణంలో ఫుల్ స్టాప్ పెట్టగలిగేదే పరీక్ష. కానీ ఏం చూశాను? పెట్టాల్సింది ఫుల్ స్టాప్, కానీ కామా వచ్చేస్తుంది. ఇతర విషయాలు గుర్తు తెచ్చుకుంటారు. ఇది ఎందుకు జరిగింది, ఇది ఎలా జరిగింది, ఇందులో ఆశ్చర్యార్థకం వచ్చేస్తుంది. అప్పుడు ఫుల్ స్టాప్ కాకుండా కామా, ఆశ్చర్యార్థకం మరియు ఎందుకన్న ప్రశ్నల క్యూ వచ్చేస్తుంది. ఏమేం క్యూ వస్తుంది? కామా మరియు ఆశ్చర్యార్థకం మరియు ప్రశ్నల యొక్క క్యూ వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని పరిశీలించుకోండి. ఒకవేళ ఫుల్ స్టాప్ పెట్టే అలవాటు లేనట్లయితే అంతమతి సోగతి శ్రేష్టంగా ఉండదు, ఉన్నతంగా ఉండదు. కావున బాబ్దాదా హోంవర్క్ని ఇస్తున్నారు. ముఖ్యంగా రేపు అమృతవేళ పరిశీలించుకోండి, అండర్లైన్ చేసుకోండి, కంపల్సరీ చేయండి. రేపు అమృతవేళలో పరిశీలించుకోండి. సండే వింటున్నారు, మండే పరిశీలించుకోండి. నిజంగానే నాలో ఏమేం బలహీనతలు ఉన్నాయి, ఎట్లా దూరం చేసుకోవాలో స్వయంకి స్వయం ప్లాన్ చేసుకోండి, పరిశీలించుకోండి మరియు పరివర్తన చేసుకోండి. జనవరి 18 నాటికి ఫుల్ స్టాప్ని సెకండ్లో పెట్టడం పదే అభ్యాసం చేయండి. ఇంకా 15 రోజులు ఉంది కదా. సో ఈ 15 రోజుల్లో 14 రోజుల్లో అభ్యాసం చేయండి. రోజు ఫుల్ స్టాప్ పెట్టేది, వేరే విషయాల్ని మనసులో తీసుకురావకండి. జనవరి మాసంలో అందరికీ బాబా సమానంగా కావాలనే ఉత్సాహం వస్తుంది కదా. 18 తారీఖు వరకు రిజల్ట్ ఏమిటి అన్నదాన్ని 18 జనవరి రోజు అందరూ తమ చీటీలో వ్రాసి బాక్సులో వేయండి. ఫుల్ స్టాప్ పెట్టారా లేక మిగతా వేరేవి వచ్చాయా? కష్టమేనా ఇష్టమేనా? తల ఊపండి. ఎందుకంటే బాబ్దాదాకు పిల్లలపైన ఎంతో ప్రేమ ఉంది. ఒంటరిగా వెళ్ళాలని లేదు. మరి ఏం చేస్తారు? ఇప్పుడు వేగంగా తీవ్ర పురుషార్థం చేయండి. ఇప్పుడు డీలాడాలా పురుషార్థం సఫలతను ఇవ్వదు. డీలాడాలా పురుషార్థం సఫలతను ఇవ్వదు. అండర్లైన్ చేసుకోండి. పవిత్రతను పర్సనాలిటీ, రియాలిటీ, రాయల్టీ అని అనడం జరుగుతుంది. వ్యక్తిత్వము మరియు శ్రేష్టత్వము మరియు రియాలిటీ, అసలైనతనం. మరి మీ రాయల్టీని గుర్తు తెచ్చుకోండి.
అనాది రూపంలో పరంధామంలో ఆత్మలైన మీరు తండ్రితో పాటు ఉంటారు. మీ దేశంలో విశేషాత్మలుగా ఉన్నారు. ఎలాగైతే ఆకాశంలో విశేషమైన నక్షత్రాలు మెరుస్తూ ఉంటాయో అలాగే మీరు అనాది రూపంలో విశేషమైన నక్షత్రాలుగా మెరుస్తున్నారు. ఇప్పుడు మీ అనాది కాలం యొక్క రాయల్టీని గుర్తు చేసుకోండి. సత్యుగానికి వచ్చినప్పుడు దేవతా రూపంలోని రాయల్టీని గుర్తు చేసుకోండి. అందరి తలపైన రాయల్టీ అనే ప్రకాశ కిరీటం ఉంది. అనాది ఆదిలో ఎంత రాయల్టీ ఉంది. తర్వాత ద్వాపర యుగంలోకి రండి, అక్కడ కూడా మీ చిత్రాలలోని రాయల్టీ ఇంకెవ్వరికీ లేదు. నేతలు అభినేతలు ధర్మాత్మల చిత్రాలు తయారవుతాయి, కానీ మీ చిత్రాల పూజ మరియు మీ చిత్రాల విశేషత ఎంత రాయల్గా ఉంది. చిత్రాలను చూసే అందరూ సంతోషిస్తారు. చిత్రాల ద్వారానే ఎన్ని ఆశీర్వాదాలు తీసుకుంటారు. మరి ఈ రాయల్టీ అంతా పవిత్రతదే. పవిత్రత బ్రాహ్మణ జీవితానికి జన్మసిద్ధ అధికారం. పవిత్రత విషయంలో ఉన్న లోపం సమాప్తమైపోవాలి. అయిపోతుందిలే అని కాదు, ఆ సమయంలో వైరాగ్యం వచ్చినప్పుడు అయిపోతుందిలే అంటారు. మాటలు చాలా మంచిగా వినిపిస్తూ ఉంటారు. బాబా మీరు చింతించకండి అయిపోతుంది అంటారు. కానీ బాబ్దాదాకు ఈ జనవరి నెలలో విశేషంగా పవిత్రతలో ప్రతి ఒక్కరూ సంపన్నంగా అవ్వడం కావాలి. పవిత్రత అంటే కేవలం బ్రహ్మచర్యం కాదు, వ్యర్థ సంకల్పం కూడా అపవిత్రతనే. వ్యర్థ మాటలు, ఆవేశానికి చెందిన వ్యర్థ మాటలు, దానినే క్రోధం యొక్క అంశము ఆవేశం అంటారు. ఎటువంటి సంస్కారాన్ని తయారు చేసుకోవాలంటే దూరం నుండి మిమ్మల్ని చూసి పవిత్రత వైబ్రేషన్లను తీసుకోవాలి. ఎందుకంటే మీ అంతటి పవిత్రత ఫలస్వరూపంగా ఆత్మ కూడా పవిత్రంగా, శరీరం కూడా పవిత్రంగా డబల్ పవిత్రత ప్రాప్తిస్తుంది. ఎప్పుడైనా ఎవరైనా పిల్లలు మొదటిసారిగా వస్తే బాబా నుండి ఏ వరదానం లభించేది గుర్తుందా? పవిత్ర భవ, యోగి భవ. మరి రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి పవిత్రత, రెండు ఫుల్ స్టాప్ యోగి. ఇష్టమేనా? బాబ్దాదా అమృతవేళ సెంటర్లన్నీ తిరుగుతారు. బాబ్దాదా అయితే ఒక్క సెకండ్లో నలువైపులా చుట్టి రాగలరు. మరి ఈ జనవరి అవ్యక్త మాసానికి ఏదైనా కొత్త ప్లాన్ చేయండి. మనసా సేవ, మనసా స్థితి మరియు అవ్యక్త కర్మ మరియు అవ్యక్త మాటలు, వీటిని పెంచండి. అవ్యక్త కర్మ, అవ్యక్త మాటలు, వీటిని పెంచండి. మనసా సేవ, మనసా స్థితిని పెంచుకోండి. మరి 18 జనవరి నాడు బాబ్దాదా అందరి రిజల్ట్ని చూస్తారు. ప్రేమ ఉంది కదా. 18 జనవరికి అమృతవేళ నుండి ప్రేమతో కూడిన మాటలనే మాట్లాడుతూ ఉంటారు. ప్రేమ ఉంది కదా అందరికీ. బాబా ఎందుకు అవ్యక్తమయ్యారు అని అందరూ ఫిర్యాదు చేస్తారు. మరి బాబా కూడా ఫిర్యాదు చేస్తున్నారు. బాబా అంటున్నారు, సాకారంలో ఉంటూ బాబా సమానంగా ఎప్పటికవుతారు అని బాబా అడుగుతున్నారు. బాబా డేట్ అడుగుతున్నారు. ఎప్పటికీ బాబా సమానంగా అవుతారు. ఈరోజు కొద్దిగా విశేషమైన అటెన్షన్ ఇప్పిస్తున్నారు. పిల్లలపైన బాబాకు ప్రేమ ఉంది. కేవలం అటెన్షన్ని మాత్రమే ఇప్పించడం లేదు, ప్రేమ కూడా ఉంది పిల్లలంటే. ఎందుకంటే నా పిల్లలు ఒక్కరు కూడా మిగిలిపోకూడదు అని బాబా ఇష్టపడతారు. ప్రతి కర్మలోనూ శ్రీమతాన్ని పరిశీలించుకోండి. అమృతవేళ నుండి రాత్రి పడుకునే వరకు ప్రతి కర్మకు లభించిన శ్రీమతాన్ని పరిశీలించుకోండి. ఎన్ని గంటలకు లేయాలి, ఎన్ని గంటలకు పడుకోవాలి, ఎలా తినాలి, ఏం తినాలి, మురళి ఎప్పుడు వినాలి, ఇవన్నీ శ్రీమతం లభించింది కదా. కర్మయోగిగా ఎలా కావాలి, శ్రీమతాన్ని పరిశీలించుకోండి. పటిష్టంగా ఉన్నారు కదా, కలిసి వెళ్ళాలి కదా. వెళ్ళాలంటే చేతులు ఎత్తండి, నా జతలో వస్తారా అని అడుగుతున్నారు బాబా. వెళ్ళాలనా? అచ్చా టీచర్లు చెప్పండి, అచ్చా వెనక వాళ్ళు చెప్పండి, కుర్చీలో కూర్చున్న పాండవులు చేతులు ఎత్తండి. సమానంగా అయినప్పుడే చేతిలో చెయ్యి వేసుకొని వెళ్ళగలరు. సమానంగా కుంటే వెనకాల రావాలి కదా. తో తయారవ్వాల్సిందే, చెయ్యాల్సిందే అనే దృఢ సంకల్పం చెయ్యండి. బాబా అంటున్నారు 15-20 రోజులు ఈ దృఢత్వం ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ నిర్లక్ష్యం వచ్చేస్తుంది. చూసారా, బాబాకు అది కూడా తెలుసు. బాబా దగ్గర మనమందరం ప్రతిజ్ఞ చేస్తాము, మళ్ళా 10-15 రోజులు అయిపోతేనే మళ్ళీ నిర్లక్ష్యం వచ్చేస్తుంది. 18 జనవరి అయిపోతేనే మళ్ళీ నిర్లక్ష్యం వచ్చేస్తుంది. అలా ఉండొద్దు అంటున్నారు బాబా. కనుక నిర్లక్ష్యాన్ని సమాప్తం చేసుకోండి.
ఎక్కువలో ఎక్కువగా బాబా అంటున్నారు పురుషార్థం చేసే ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఒక నెల రోజులు ఫుల్ ఉత్సాహం ఉంటుంది, దృఢత్వం ఉంటుంది. ఒక నెల తర్వాత కొద్దిగా నిర్లక్ష్యం మొదలవుతుంది. ఇట్లా బట్టీకి వెళ్తారు, మధుబనం బట్టీకి వెళ్తారు, అప్పుడు బాగానే ఉంటుంది. బాబా దగ్గర ప్రతిజ్ఞ చేస్తారు, వస్తారు, మళ్ళీ ఒక నెల రోజులు బాగానే ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ నిర్లక్ష్యం అనేది ఏదో ఒక కారణం తయారవుతుంది, సోమేరితనం, నిర్లక్ష్యం వస్తుంది. ఈ సంవత్సరం ఇవన్నీ సమాప్తం చేసుకోండి. మరి మీరు ఏం సమాప్తం చేస్తారు? కేవలం సంవత్సరాన్ని సమాప్తం చేస్తారా, లేదా సంవత్సరంతో పాటు సంకల్పంలో ధారణలో ఉన్న బలహీనతల్ని కూడా సమాప్తం చేస్తారా? చేస్తారు కదా. చేతులు ఎత్తండి. చేతులు ఎత్తడం లేదు. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. ఈ పాట రికార్డు స్వతహాగా మనసులో వినిపిస్తూ ఉండాలి. కేవలం వెళ్ళడం కాదు, రాజ్యంలోకి కూడా కలిసి రావాలి. అచ్చా, మొదటిసారి బాబ్దాదాను కలవడానికి వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి, లేచి నిల్చోండి. మొదటిసారి వచ్చిన వారికి విశేషంగా అభినందనలు ఇస్తున్నాను. లేటుగా వచ్చారు, ఇంకా టూ లేట్గా రాలేదు, చాలా ఆలస్యంగా రాలేదు. ఇప్పుడైతే చాలా ఆలస్యం. బాబా నడిపించినప్పుడు 2008, ఇప్పుడు 2026, 18 సంవత్సరాల కిందట. ఇప్పుడు టూ లేట్ అయిపోయింది. కానీ తీవ్ర పురుషార్థం అన్న వరదానాన్ని సదా గుర్తుంచుకోండి. తీవ్ర పురుషార్థం చెయ్యాల్సిందే. చేస్తాంలే, లే అని అనకండి, చెయ్యాల్సిందే అన్న లాస్ట్ సో ఫాస్ట్ మరియు ఫస్ట్లో రావాలి. అచ్చా, నలువైపులా ఉన్న మహాన్ పవిత్రాత్మలకు బాబ్దాదా నుండి విశేషమైన హృదయపూర్వక ఆశీర్వాదాలు. హృదయపూర్వకమైన ప్రేమ ఉన్నందున హృదయంలో ఇమిడిపోయినందుకు అభినందనలు. ఎప్పుడు బాబా అవతరణ జరిగినా ఈమెయిల్, ఉత్తరాలు మొదలైన భిన్న సాధనాలతో నలువైపులా ఉన్న పిల్లలు ప్రియ స్మృతులు పంపుతారని బాబాకు తెలుసు. బాబ్దాదాకు వినిపించే ముందే అందరి ప్రియ స్మృతులు బాబాకి చేరుకుంటాయి. బాబా ఏమంటున్నారు? మీరు చెప్పే కంటే ముందే నాకు చేరుకుంటాయి అనేక ప్రియ స్మృతులు. బాబ్దాదా అంటున్నారు, భిన్న సాధనాలతో నలువైపులా ఉన్న పిల్లలు ప్రియస్మృతులు పంపుతారని బాబ్దాదాకు తెలుసు. బాబ్దాదాకు వినిపించే ముందే అందరి ప్రియస్మృతులు చేరుకుంటాయి. ఎందుకంటే ఇటువంటి గారాబాల పిల్లలు స్మృతి చేసే పిల్లల సంబంధము చాలా త్వరగా జోడించబడుతుంది. మీరైతే 3-4 రోజుల తర్వాత సముఖంలో కలుస్తారు. కానీ సత్యమైన యోగ్యత ఉన్న పిల్లల స్మృతులు ఆ క్షణంలోనే బాబ్దాదా వద్దకు చేరుకుంటాయి. ఎవరు చేరుకుంటాయి? అండర్లైన్ చేసుకోండి. సత్యమైన యోగ్యత ఉన్న పిల్లల ప్రియ స్మృతులు. సత్యంగాను ఉండాలి, యోగ్యతను కలిగి ఉండాలి. కావున ఎవరైతే హృదయంలో అయినా గుర్తు చేశారో సాధనాలు లభించకపోయినా వారి ప్రియ స్మృతులు కూడా లభించాయి. బాబ్దాదా పిల్లలందరికీ పదమాల రెట్ల ప్రియ స్మృతులు రెస్పాండ్ ఇస్తున్నారు. ఇప్పుడు నలువైపులా 2 మాటల తపనని పెంచుకోండి. ఒకటి ఫుల్ స్టాప్, రెండవది సంపూర్ణ పవిత్రత. పూర్తి బ్రాహ్మణ పరివారంలో వ్యాపింపచేయాలి. బలహీనంగా ఉన్నవారిని కూడా సహయోగం ఇచ్చి తయారు చేయండి. ఇది చాలా పెద్ద పుణ్యం. వదిలేయకండి, వీరింతే, వీరు మారరు అని శాపం ఇవ్వకండి. పుణ్యకర్మ చెయ్యండి, మార్చి చూపిస్తాం, మారాల్సిందే. వారి ఆశలను పెంచండి. పడిపోయిన వారిని ఇంకా పడేయకండి. ఆధారాన్ని ఇవ్వండి, శక్తినివ్వండి. నలువైపులా ఉన్న అదృష్టవంతులకు, సంతోషకర స్వభావం కలిగిన వారికి సంతోషాన్ని పంచే పిల్లలకు చాలా ప్రియ స్మృతులు మరియు నమస్తే. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते. थैंक यू बाबा. वरदान చెకింగ్ చేసుకునే విశేషతను మీ సంస్కారంగా చేసుకునే మహానాత్మలుగా కండి. మీరు ఏ సంకల్పాలు చేసినా, మాటలు మాట్లాడినా, కర్మలు చేసినా, సంబంధ సంపర్కాలు లేకొచ్చినా కేవలం ఇవి బాబా సమానంగా ఉన్నాయా అని పరిశీలించుకోండి.
మొదట వాటిని పోల్చి చూడండి, ఆ తర్వాత ప్రాక్టికల్లోకి తీసుకురండి. స్థూలంగా కూడా కొందరు ఆత్మలకి ఈ సంస్కారాలు ఉంటాయి. మొదట పరిశీలిస్తారు, తర్వాత స్వీకరిస్తారు. అలా మీరు మహాన్ పవిత్ర ఆత్మలు కావున చెకింగ్ చేసే మిషనరీని తీవ్రతరం చేయండి. దీనిని మీ నిజ సంస్కారంగా చేసుకోండి. ఇదే మీ అన్నింటికన్నా పెద్ద మహానత. స్లోగన్: సంపూర్ణ పవిత్ర యోగులుగా అవ్వడమే స్నేహానికి బదులు ఇవ్వడం. సంపూర్ణ పవిత్ర యోగులుగా అవ్వడమే స్నేహానికి బదులు ఇవ్వడం. అవ్యక్త ప్రేరణ. ఈ అవ్యక్త మాసంలో బంధనముక్తులుగా జీవన్ముక్త స్థితిని అనుభవం చేసుకోండి. ఇప్పుడు పరిస్థితులు ఏవైతే వస్తున్నాయో లేదా వచ్చేవి ఉన్నాయో అవన్నీ ప్రకృతిలోని పంచతత్వాలు చాలా ఎక్కువగా కదిలించేందుకు ప్రయత్నం చేస్తాయి. కానీ జీవన్ముక్త విదేహీ అభ్యాసం కల ఆత్మ స్థిరంగా దృఢంగా ఉంటూ పాజిటివ్ ఆనర్గా అయి అన్ని విషయాలను సహజంగా దాటేస్తుంది. కనుక నిరంతర కర్మయోగి, నిరంతర సహజయోగి, నిరంతర ముక్తాత్మ యొక్క సంస్కారాన్ని బాబా అంటున్నారు ఇమర్స్ చేసుకోండి. ఇప్పుడు కూడా అనుభవంలోకి తీసుకురండి. నిరంతర కర్మయోగి, నిరంతర సహజయోగి, నిరంతర ముక్తాత్మ యొక్క సంస్కారాన్ని ఇప్పుడు కూడా అనుభవంలోకి తీసుకురండి. అచ్చా. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ.